నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ వెంకటగిరి దగ్గర ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ పోచమ్మ అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చామండి. ఈ ఆలయం వచ్చేసరికి 50 సంవత్సరాల నుంచి ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ ఈ కాలనీ ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఈ ఆలయం అనేది ఉందని చెప్తున్నారు. అలాగే ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి, అలాగే ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అర్చకులు వేణు మాధవచార్యులు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారిని ఎప్పుడు నిర్మించారు దీని గురించి వివరించండి. జై శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః. ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి విజయదుర్గ పోచమ్మ తల్లి, ఈ గ్రామ దేవత. చాలా ఏళ్ళ కింద ఇక్కడ వెంకటగిరి ఏర్పడేటప్పుడు మనకంటూ ఒక అమ్మవారు ఉండాలి, మనకంటూ ఒక రక్షణార్థం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న చిన్న అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న గుడి కొంచెం పెద్దగా మార్పు జరిగింది. అమ్మ పెద్ద విగ్రహం వచ్చేసి ప్రతిష్ఠించబడింది. దాదాపు ఒక 30-35 సంవత్సరాల పైన అవుతుందండి. ఈ అమ్మవారు వచ్చి చాలా మహిమగల తల్లి. ఇక్కడ కులమత భేదాలు లేకుండా అందరూ ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ ఇట్లా రోడ్డు మీద నుంచి వెళ్ళుకుంటే, మన రోడ్డు మీద ఉంది కాబట్టి అమ్మవారు వెళ్ళుకుంటే దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేర్చుతారు. చాలా మహిమగల తల్లి అని అందరూ అంటుంటారు. మన హిందువులే కాకుండా ముస్లింలు కూడా చాలా పవర్ గల తల్లి. మన వెంకటగిరికి చాలా రక్షణగా గ్రామదేవతగా ఉందని చెప్తుంటారు. ఇక్కడ జాబ్ వాళ్ళకు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు కానీ, తర్వాత జాబ్ ప్రమోషన్ రావడానికి కానీ చాలా మహిమగల తల్లి కాబట్టి మొక్కుకొని వెళ్తుంటారు. అమ్మవారికి వచ్చేసి ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతుంటాయి. బోనాలు చాలా గ్రాండ్గా చుట్టుపక్కల సంబంధించి చూసుకుంటే మన అమ్మవారికి చాలా పవర్ ఉన్న తల్లి కాబట్టి, మరియు ఇక్కడ చాలామంది వచ్చే అలంకరణ కూడా అమ్మవారు కూడా మనం చూస్తున్నట్టు ఉంటుంది. అక్కడ మిగతా గుళ్ళలో ఎక్కడ చూసినా అమ్మవారు అంటే దండం పెట్టుకొని పోవడం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు నవ్వుకుంటూ మనల్ని చూస్తున్నట్టు, మనం కోరుకునే కోరికలు వింటున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఒక అభయం ఇచ్చినట్టుగా, నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు వెళ్ళు ఇక అన్నట్టుగా ఉంటుంది అమ్మవారు. అందుకని చాలామంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ మంగళవారము, ఆదివారము, శుక్రవారము విపరీతమైన పబ్లిక్ వస్తుంటారు. అలాగే ఇక్కడ అమ్మవారికి గ్రామదేవత కాబట్టి గ్రామదేవతలకు కొంచెం బలి అని ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకని ఇక్కడ మేకను కోయడం కానీ, కోళ్ళు కోసుకోవడం కానీ, వాళ్ళ కోరికలను బట్టి కళ్ళు సాకపోయడం కానీ ఉంటుంది. ఇదంతా లోపలికి అలో కాకుండా, ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించింది కాబట్టి లోపలికి అలో కాకుండా బయటనే ఇవన్నీ జరుగుతుంటాయి. లోపల కుంకుమార్చనలు, అభిషేకాలు, విశేష పూజలు జరుగుతుంటాయి. నవరాత్రులు మరియు బోనాలప్పుడు చాలా గ్రాండ్గా పూజలు జరుగుతుంటాయండి. ఇక్కడ సంతానం లేని వారికి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని అమ్మవారి బండారి ఉంటుంది, బండారి తీసుకొని కడుపుకు రాసుకున్న సంతానం జరగడం కానీ, పెళ్లి కాని వారు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి కడపకు పూజ చేసుకోవడం కానీ, చేయడం వల్ల కానీ పెళ్లి కావడము, ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అమ్మవారికి ఇంత కుంకుమార్చన చేయించుకుంటే ఆ సమస్యలు తీరిపోవడం కానీ జరుగుతుంది. సో అమ్మవారి గుడి చిన్నగా ఉన్న పవర్ మాత్రం చాలా పవర్ ఉంది. అంటే ఇక్కడ అమ్మవారికి ఏమేమి సమర్పిస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయంటారు? అమ్మవారికి వచ్చేసి ముందుగా ఓడిబియ్యం అని పోస్తుంటారు. అభిషేకాలు ఓడిబియ్యం అని, తర్వాత అమ్మవారికి వారికి తోచిన విధంగా బంగారం కానీ, వెండి కానీ, తొట్టెలు అని ఉంటారు, తొట్టెలు కట్టడం కానీ, తర్వాత బోనాలు అప్పుడు తొట్టెలు పలార బండి తీయడం కానీ, తొట్టెలు తీయడం కానీ అలా చేస్తుంటారు. గాజుల దండ ఇవన్నీ కూడా ఇస్తే ఎలాంటి? అమ్మవారికి ఓడిబియ్యంతో పాటు గాజుల దండాన్ని వేయడం జరుగుతుంది. నిమ్మకాయల దండాన్ని వేయడం, శత్రు వినాశం సిద్ధితేన జంబు ఫలమాల ధారణం అంటారు, నిమ్మకాయల దండ వేస్తుంటారు. అలాగే గృహ రక్షణ అర్థం, తర్వాత వ్యాపార అభివృద్ధి గురించి అమ్మవారి దగ్గరికి వచ్చి నిమ్మకాయలు పూజ చేయించుకొని పోయి షాపు కట్టుకోవడం వల్ల వారికి అమ్మవారి దయ వలన వ్యాపారం పెరగడం కానీ, గృహానికి శాంతి కలగడం కానీ, అందరూ సుఖ సంతోషంతో ఉండడానికి గురించి ఈ అమ్మవారికి నిమ్మకాయల దండాన్ని వేయడం చాలా జరుగుతుంటుంది. ప్రత్యేకమైన పూజలు అంటే ప్రతిరోజు ఎట్లాగా నిర్వహిస్తారు, అంటే ఎలాంటి పూజలు చేస్తారు? ప్రతిరోజు వచ్చేసి మామూలుగానే పూజలు జరుగుతుంటాయి అమ్మవారికి. కానీ శుక్రవారము, మంగళవారము, ఆదివారం వచ్చేసి కొంచెం ప్రత్యేక పూజలు జరగడం జరుగుతుంటుంది. అలాగే పబ్లిక్ కూడా ప్రత్యేక పూజలు అని చెప్పి రావడం కూడా జరుగుతుంటుంది. వారు వచ్చి కుంకుమార్చన చేసుకోవడం కానీ, అభిషేకాలు చేసుకోవడం కానీ జరుగుతుంటుంది. అభిషేకం అనేది శుక్రవారం కానీ లేకుంటే ఆదివారం కానీ చేయడం జరుగుతుంటుంది. ఎవరైనా కోరుకుంటే మంగళవారం పూట కూడా చేయడం జరుగుతుంటుంది అభిషేకాలు. అలాగే కుంకుమార్చన మాత్రం రోజు జరుగుతుంటాయి. వేరే భక్తులు టైం అంటూ లేదు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 11:30 వరకు టెంపుల్ ఓపెనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30, 6 to 8:39 వరకు టెంపుల్ ఓపెనే ఉంటుంది. వారు అలా అనుకూలమైన టైంలో ఈ టైం లోపల వచ్చేసి కుంకుమార్చన చేసుకోవడం చాలా జరుగుతుంటుంది. ధన్యవాదాలు, చాలా చక్కగా చూసారు కదండి. ఇక్కడ అమ్మవారు ఎంత మహిమగల అమ్మవారు.
కోరిన కోరికలన్నీ తీరుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు కానివ్వండి, అంటే పంతులు గారు కానివ్వండి, భక్తులు చెప్పే విషయం బట్టి ఈయన చెప్తున్నారనమాట. ఏ కోరికలు కోరుకున్నా విద్య పరంగా కానివ్వండి, అలాగే సంతాన పరంగా, వివాహ పరంగా, అలాగే వ్యాపార పరంగా ఇలా ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే ఇక్కడ అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తుందని చెప్తున్నారు. ఈ ఆలయం వచ్చేసరికి 50 ఏళ్ల నుంచి ఉంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ ఆలయంలో ఆదివారం అలాగే శుక్రవారం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సో భక్తులందరూ కూడా వస్తూ ఉంటారనమాట. సో ఇదండి వాటి ప్రత్యేక ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అలా అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. వీలైతే ఆలయాన్ని కూడా దర్శించండి.